ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. ఉన్న ఊరి అత్తగారు సంగపూలు పెట్టిన ఈ సంక్రాంతి సంబరాలను చూడొచ్చిన మీ అందరికీ నమస్తే. గత 20 ఏళ్ల సంధి తెలంగాణలో ఎక్కలేని తరీకలో మన ఊళ్ళో సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇట్లా తెంపు లేకుండా ప్రతేడు అంతకంతకు అవ్వాలదారుగా చేసుకుంటూ వస్తున్నామంటే దానికి మన ఊరి ప్రజల ప్రేమ మరియు ఓపిక మాత్రమే కారణం. పొలగాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా ధూమ్ ధామ్ చేస్తారనే గట్టి నమ్మకంతో గ్రామ ప్రజలు మన మీద మంచి అంచనాలు పెట్టుకుర్రు. ఎక్కడ రాజీ పడొద్దు అనే ఉద్దేశంతో ప్రోగ్రాం నిర్వాహకులు ఇట్లా పోటీ పడి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ జానకిపురం ఊరు పేరు చుట్టుపక్కల మారుమోగుతుంది. నాకు పరిచయం ఉన్న చాలా ఊర్ల దోస్తులు మీ దగ్గర చేసినట్టు మా దగ్గర కూడా చేయాలని అనిపిస్తుంది, కానీ మాకు చాలా అడ్డంకులు ఉన్నాయి. మీ ఊరు ఐక్యత సూపర్ అని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అయితే ప్రోగ్రాం చేయబట్టి 20 ఏళ్ల పొద్దు అన్నాను కదా, అందులో కొన్ని నామమాత్రంగా పక్కకు పెడితే గత 16 ఏళ్ల సంధి ఎవరెవరు పెట్టిరు ఏం కథ అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. జర ఒక్క బాల్ నజరేరి. 2010 ఫ్రెండ్స్ యూత్, 2011 అంబేద్కర్ యూత్, 2012 ఆదర్శ్ యూత్, 2013 యంగ్ స్టార్ యూత్, 2014 బండి మల్లయ్య గారి జ్ఞాపకార్థం యాదవ్స్, 2015 చింతా బ్రదర్స్, 2016 యంగ్ స్టార్ యూత్, 2017 గౌడసేన, 2018 యాదవ్ సంఘం, 2019 బోనాల బ్రదర్స్, 2020 ఫ్రెండ్స్ యూత్, 2021 SSC 2006 బ్యాచ్, 2022 గ్రామ యువత, 2023 చింతా బ్రదర్స్, 2024 చిన్ననాటి స్నేహితులు, 2025 2004 SSC బ్యాచ్, 2026 ఉన్న ఊరి అత్తగారి సంఘం అంటే వీళ్ళే. ఇట్లా ఒకరు చేస్తుంటే ఇంకొకరు మేం చేస్తామంటే మేం చేస్తామని ఎగబడి వస్తుంటే ఈ సంబరాలకు పెద్ద బలం ఇస్తుంది. ప్రతేడు ఇరగబడి వస్తున్న ప్రేక్షకులే ఈ విజయాలకు కారణం. ఆటలాడేటప్పుడు పుట్టిన కోపాలు అప్పటి మంది నుంచి మరుసటి రోజే మర్చిపోయి మందలించుకునే గొప్ప సంస్కృతి ఈ ఊరు సొంతం. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. ఊళ్ళకేంచి బతుకుదేరు కోసం అని పోయిన వాళ్ళంతా ఏ పట్టణంలో ఉండని సంక్రాంతి వస్తుందంటే మా ఊరు తప్పకుండా పోవాలి, లేకుంటే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ ఊళ్ళో తలబండిన పెద్దల కానుంచి మంచి మంచి యువ మేధావులు ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సుత అవన్నీ పక్క పెట్టి మన ఊరు మన కథ అని చిన్నప్పటి గుర్తులన్నీ యాద్ చేసుకుంటా నాటి రోజులను తలుసుకుంటారు. ఏదేమైనా ఆంధ్రాను తలదన్నేలా తెలంగాణలో ఇంకెక్కడ లేని విధంగా ఒక మారుమూల పల్లెటూరైన మన జానకిపురంలో ఇంత ఖర్చు పెట్టి ఈ ఈవెంట్ చేయడం గొప్ప ముచ్చటే.
కులమతాలు పక్క పెట్టి ఊరంతా ఒక్కటే అనే విధంగా ప్రోగ్రాం చేసుడే కాకుండా చుట్టుపక్కల ఊరులు కూడా మన ఊరు గురించి మాట్లాడుకునే విధంగా ఐక్యత దాటుతున్నారంటే దానికి అంతటికి కారణం ఎలాంటి లొల్లి పంచాయతీలో పోకుండా సపోర్ట్ చేయడమే. ఇది ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పటికైనా ఇట్లనే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మీ నరేష్ చింత.